హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియోలో బాస్మతి రైస్‌తో కాకుండా నార్మల్‌గా మనం ఇంట్లో యూజ్ చేసే రైస్‌తో కూడా ఎగ్ బిర్యానీ పొడి పొడిలాడుతూ చాలా పర్ఫెక్ట్‌గా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక గ్లాస్ బియ్యంని తీసుకొని 1కి 2 సార్లు వాష్ చేసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడవగానే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకొని వాటిని పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఉడికించినటువంటి గుడ్లను కూడా వేసుకొని, ఒక టీ స్పూన్ పసుపు, ఉప్పు, కారం వేసుకొని షాలో ఫ్రై చేసుకొని వాటిని కూడా పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్ల నూనె, 1 స్పూన్ నెయ్యి వేసి కొద్దిగా వేడైన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్‌ని వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనికి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని కొంచెం వేగిన తర్వాత 5-6 జీడిపప్పు పలుకులు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్‌లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనికి సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కల్ని వేసుకోవాలి. టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనికి చిటికెడంత పసుపు, తగినంత కారము, జీలకర్ర పొడి, ధనియా పొడి, గరం మసాలా, అలాగే రుచికి సరిపడేంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనికి ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకొని బాగా కలిసేలాగా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి. ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని వేసి ఒక నిమిషం పాటు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి ఇక్కడ నేను 3 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. తర్వాత ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. రైస్ ఒక 80% ఉడికిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్‌ని వేసుకోవాలి. అదేవిధంగా ఫ్రైడ్ ఆనియన్స్, సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకొని పూర్తిగా ఉడికించుకోవాలి. అంతే అండి. వేడి వేడిగా మన ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. నా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.